హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి, దేవుడు మనకి ఇచ్చిన మరొక దినాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ప్రార్థనతో మనం సమయాన్ని స్టార్ట్ చేసుకున్నాం. స్తోత్రం మెస్సియా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, బలవంతుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, అయ్యా స్తుతిస్తున్నాం మెస్సియా, గణపరుస్తున్నాం మెస్సియా, తండ్రి ప్రభు. అయ్యా ఈ యొక్క సమయంలో మిమ్మల్ని ఆహ్వానించుకున్నాం దేవా. మా మధ్యకి మీరండి దేవా. మీ వాక్యం ద్వారా మా హృదయాలను తెప్పరిల్ల చేసేసా. మా హృదయాలకి ప్రభ నీ వాక్య తండ్రి అవసరమో తండ్రి ప్రభ. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి సార్. ప్రతి మాట తండ్రి ప్రభ. అయ్యా తండ్రి ప్రభ, నీ వాక్యం అని తండ్రి మా హృదయమైన పలక మీద తండ్రి ప్రభ. అయ్యా తండ్రి ప్రభ ఇసా మీరు రాయమని ప్రార్థన చేసిన మెస్సియా, మా హృదయంలో నీ వాక్యాన్ని మేము ఉంచుకుని లాగున తండ్రి ప్రభ ఏసా. అయ్యా నీ కృపతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేసిన మెస్సియా, నీ వాక్యం అని ఖడ్గము తండ్రి. అయ్యా తండ్రి ప్రభ ఏసా తండ్రి, ఏమైంత 2 అంచులు గల ఖడ్గం, వాడి గల ఖడ్గముగా మమ్మల్ని మార్చమని తండ్రి ప్రభ. నీ యొక్క ఆత్మశక్తితో, నీ ఆత్మ బలంతో నీ మమ్మల్ని నింపమని పరిశుద్ధాత్మ దేవుడా మిమ్మల్ని ఆహ్వానించుకుంటూ ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని మీరు తాకమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ దేవుని నామానికి మహిమ కలిగినాక ఈ దినాన దేవుడు నీతో నాతో చెప్పాలని ఆశపడుతున్నమాట. దేవుడు ఇది నాన్న, దేవుడు మనము ఈ లోకానికి ఉప్పై ఉన్నామని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మనం ఏంటంటే ఈ లోకానికి ఉప్పై ఉన్నాము. అయితే దేవుడు చెప్తున్నాడు, దేవుడు నిన్ను ఉప్పు అంటే దేవుడు ఈ లోకానికి మనం ఒక సారవంతమైన జీవితంగా దేవుడు మనం చేశాడు. అంతే విధంగా దేవుడు నన్ను ఒక నిబంధనగా దేవుడు చేశాడంట. సాల్ట్ అనేది ఒక కవనెంట్ అనేది మీకు తెలుసా? అయితే దేవుడు ఈ దినాన ఒక సాల్ట్ అనే దాన్ని, ఆ ఉప్పుని బైబిల్లో కొత్త నిబంధనలోను మరి పాత నిబంధనలు ఏ విధంగా ఒక నిబంధనగా సాల్ట్ అనేది ఏర్పరిచాడు. దేవుడు ఎందుకు నిన్ను ఉప్పుతో పోల్చాడు, ఈ లోకానికి నువ్వు అంత వాల్యూగా దేవుడు ఎందుకు చేశాడు అన్నది మనం బైబిల్ వాక్యం ధ్యానించుకున్నామా. అయితే 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం చూసుకున్నట్లయితే, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19ని చూసుకున్నట్లయితే, అంతటా ఆ పట్టణపు వారు ఆ పట్టణం ఉన్న చుట్టూ రమ్యమైనది అని మా ఏలిన వాడైన నీకు కనపడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషా అనగా, అతడు కొత్త పాత్రలో ఒక ఉప్పును తీసుకొని రాగా, అతడు ఆ నీటి ఊట ఎద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసినాను కనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. అయితే దేవుడు ఇక్కడ ఎలీషా ఒక ప్రవక్త వచ్చినప్పుడు ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు అతడు అక్కడ ఏమైందంటే ఈ ప్లేస్ చాలా రమ్యంగా కనిపిస్తుంది, కానీ ఇక్కడ అంతా ఈ వాటర్ అంతా ఏమంటే రుచి లేకుండా నిస్సారం అయిపోయింది అని చెప్పి ఒక ప్రజలు చెప్తారనమాట. అయితే ఎలీషా చెప్తాడు, మీరు ఒక ఉప్పుని కొత్త పాత్రను తీసుకొని రమ్మని చెప్తాడు. అక్కడ తీసుకెళ్లి అక్కడ నీటిని ఆ యొక్క పాత్రలో ఉప్పు వేసి అభిషేకించి ఆ నీటిలో వేసినప్పుడు ఆ నీరు మొత్తం మంచిదిగా మారుతుందంట. అయితే ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే ఉప్పు నీళ్ళలో వేయగానే ఏమైందండి, నిస్సారమైన ఒక నీళ్ళలో ఒక ఏ రుచి లేకుండా ఉన్న నీళ్ళలో వేయగానే ఏమైంది, అక్కడ జీవం కలిగింది, అక్కడ ఉన్న రుచిగా మారిపోయింది. ఆ నిస్సారమైన నీళ్ళంతా కూడా దేనివల్ల నిస్సారం అయిపోయినాయండి, అది మంచిగా లేనందువల్ల, భూమి మంచిగా లేకపోవడం వల్ల నిస్సారం అయిపోయిందంట. అయితే మనం బైబిల్లో చూసుకున్నట్లయితే సాల్ట్ అనేది దేని వలన సారం కలిగిద్ది అని అంటే, మార్కు సువార్తలో చూసుకుంటాం మనము 9:45 అగ్ని వలన సారం కలిగిద్ది అని చెప్తాడు. అయితే దేవుడు మనలో ఉన్న ఉప్పుని, ఆ యొక్క జీవాన్ని, మనలో ఉన్న ఆ యొక్క దేవుడి నుంచి నాకు సారవంతమైన రుచికరమైన మన యొక్క జీవితాన్ని దేవుడు మనల్ని బయటకు తీసుకురావాలంటే అగ్ని వలనే. దానికి ఉప్పుకి ఏ విధంగా సారం వస్తుందంటే అగ్ని వలన దేవుడు చెప్తారు కదా, అగ్ని వంటి యొక్క నిన్ను ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించేదని దేవుడు చెప్తాడు. అయితే నీకు వస్తున్న శోధన, నీకు వచ్చిన ఇబ్బందులు, మనకు వచ్చిన ప్రతి సమస్య కూడా మనం అగ్ని వంటి సమస్యగా మనము చూస్తూ ఉంటాము. కానీ దేవుడు చెప్తున్న మాట, ఆ అగ్ని వంటి సమస్యలు, ఆ అగ్ని వంటి శోధనలోనే మనము సారవంతమైన జీవితం, సారవంతమైన మనలో ఉన్న సారం అంతా బయటికి రావడం మనం చూడగలుగుతాం. బైబిల్లో ఉన్న దేవుడు చెప్పిన వాక్య ప్రకారము దీని వల్ల మనలో ఉన్న ఉప్పుకి సారం కలిగిద్దంటే అగ్ని వల్లనే సారం అనేది మనలో నుంచి బయటకు వస్తుంది. అందువల్లనే నేను ఎదుర్కొన్న ప్రతి సమస్య, ప్రతి శోధన కూడా దేవుడు మన ఇబ్బంది కులంలో మనల్ని పరీక్షించి దేవుడు మనల్ని పుట్టము చేసి ఒక బంగారంగా మనల్ని బయటికి తీసుకురావాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే మనం ఎదుర్కొన్న ప్రతి పరిస్థితి కూడా
ఇబ్బందిగా మనము ఇప్పుడు అంటే ఆ యొక్క మనకు సహనం లేని స్థితి, లేదా మన పరిస్థితులు మనము ఓర్చుకోలేని స్థితి మనం ఉంటాం. కానీ ఇది కొంతకాలమే. కానీ మనం ఎప్పుడు కూడా నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడిచ్చే మన ప్రతి కీడు కూడా దేవుడు చేసే మన ఒక మంచి కోసమే దేవుడు జరిగించాడు అని చెప్పి, మనలో ఉన్న నిస్సారమంతా తీసేసి దేవుడు సారవంతమైన జీవితాన్ని బయటకు తీసుకురావాలి. ఆ ఉప్పు వంటి జీవితాన్ని దేవుడు బయటకు తీసుకురావాలి. నీలో నాలా ఆశపడుతున్నాడు. అయితే పూర్వం ఉన్న రోజులలో మన యొక్క రోమా సైనికులు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళ యొక్క శాలరీకి బదులుగా ఉప్పుని చెల్లించే వాళ్ళంట. ఏంటంటే ఎంత వాల్యూ సాల్ట్ కి ఆ టైంలో ఉంది తెలుసా. వాళ్ళు ఏదైతే పని చేశారో దానికి శాలరీకి బదులుగా ఉప్పుని చెల్లించే వాళ్ళంట. ఆ టైంలో ఉప్పుని దేనికోసం ఉపయోగించేవారంటే, మన పూర్వీకుల టైంలో సాంక్రిఫైస్ కి, అదే విధంగా ప్రిజర్వ్ చేయడానికి అంటే నిల్వ చేయడానికి, అదే విధంగా ఏమంటారు ప్యూరిఫై చేయడానికి, పరిశుద్ధపరచడానికి, అంటే ఏ నెగిటివిటీ ఉన్నా తీసివేసి అక్కడ క్లీన్ చేయడానికి వాడేవాళ్ళు అనమాట. అయితే ఇది ఒక సైన్ ఆఫ్ దేవుని యొక్క నిబంధనకి ఈ యొక్క సాల్ట్ అనేది గుర్తు అనమాట. ఏంటంటే ఇది ఒక డివైన్ సింబల్ ఆఫ్ కవనెంట్ అనమాట. అయితే ఈ ప్రాసెస్ లో మన ప్యూరిఫికేషన్ అంటే మనలో కూడా దేవుడు మనల్ని ఆశపడేదంటే ఆ ప్యూరిఫికేషన్ అంటే పరిశుద్ధతని దేవుడు మనలో ఆశపడుతున్నాడు. మనలో ఉన్న ప్రతి ఒక్క దేవునికి ఇష్టమైనంత దేవుడు తీసివేసి, ప్రతి మురికి దేవుడు తీసివేసి మనల్ని పరిశుద్ధపరచాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అయితే ఈ యొక్క సాల్ట్ ని ఒక స్పిరిచువల్ వెపన్ గా కూడా మనం వాడుతూ ఉంటారు అనమాట. స్పిరిచువల్ వార్ఫేర్ లో ఒక వెపన్ గా ఈ సాల్ట్ ని యూజ్ చేయొచ్చు. అదంతే కాకుండా ఏంటంటే ఈ సాల్ట్ అనేది నెగిటివిటీని కూడా క్లెన్స్ చేస్తుంది అనమాట. ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉందో అయితే అక్కడ ఏమున్నా కూడా అక్కడ క్లెన్స్ చేయడానికి ఈ సాల్ట్ అనేది ఉపయోగించే వాళ్ళు. అయితే ఈ కరెన్సీ అంటే ఎంత వాల్యూ సాల్ట్కి ఉందా కదండి. అంటే దేవుడు నన్ను ఎంత విలువగా దేవుడు పోల్చాడు కదా. ఈ వరల్డ్ కంటే ఈ లోకానికి మనము ఉప్పై ఉన్నామంటే, ఈ లోకానికి లోకానికి మనము సర్వస్వమై మనమే ఉండాలని చెప్పి ఆ దేవుడు ఆశపడుతా ఉన్నాడు. అయితే దేవుడు ఏం చెప్పాడు, నువ్వు లోకానికి ఉప్పై ఉన్నావు. ఉప్పు దేనికండి? ఉప్పు లేకపోతే మనకి ఏ ఫుడ్ లో కూడా ఏ ఫ్లేవర్ అనేది ఉండదు. అయితే ఉప్పు ప్రిజర్వ్ చేయాలన్నా కూడా, ఇంకా ప్యూరిఫై చేయాలన్నా కూడా, ఇంకా శాంటిఫై చేయాలన్నా కూడా ఉప్పుని అంత వాల్యూగా వాడేవాళ్ళు అనమాట. అందుకే దేవుడు నన్ను అంత వాల్యుబుల్ గా, అంత ప్రతిష్టమైన వాడిగా, ఒక నిబంధనగా దేవుడి లోకానికి నన్ను ఉంచాడు. అయితే దేవుడు చెప్తాడు ఆ 2వ రాజుల గ్రంథం 2:20 చూసుకున్నట్లయితే, అతడు దేవుడు ఒక కొత్త పాత్రలో ఉప్పు వేసి నా ఎద్దుకు తీసుకొని రండి అని వారితో చెప్పిను. మనకు దేవుడు చెప్పారు, పాత తిత్తుల్లో ఇది వేసినా అది ఏమైతుంది అంటే తిరిగి పులిసిపోతుంది. దేవుడు ఎప్పుడైనా మనం కొత్త తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయమని చెప్తాడు. మన జీవితం కూడా కొత్తగా నూతనంగా మనము ఉండాలా. దేవుడు అదే విధంగా చెప్తున్నాడు. దేవుడు ఆ ఎలీషా ప్రవక్త ఏం చెప్పాడంటే, కొత్త పాత్రను తీసుకొని రమ్మని చెప్పాడు. కొత్త పాత్రను తీసుకొని వచ్చి ఉప్పుని తీసుకొని రమ్మని చెప్పి ఆ నీటిలో ఉప్పుని వేసి ఆ పాత్రలో కలిపి ఆ నీటిలో దాన్ని వేసాడు అనమాట. నా జీవితం కూడా ఈ లోకానికి, మనం ఉండే ప్రతి పరిస్థితిలో, మన చుట్టూ ఉంటున్న మన కుటుంబంలో కావచ్చు, ఈ లోకం మనం జాబ్ చేసిన పరిస్థితుల్లో కావచ్చు, ఎక్కడున్నా కూడా మనము ఒక జీవం కలిగిన ఒక అనుభవం మనం కలిగి ఉండాలన్నమాట. అయితే దేవుడు మన ఆశించేది ఏం తెలుసా, మనం ఎక్కడ ఉన్నామో అక్కడ ఒక జీవము కలిగిన, అంటే నిస్సారతను తీసేసి అక్కడ మనము మన మాటలు ఉప్పు వేసినగా జీవము కలిగినగా ఉండాలి. మనకు చూపులు కానీ మన ప్రవర్తన మనం చూసి ఒక ఉప్పు దేవుడు అంటే ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారము పొందినది బయట పారవేయబడ్డానికే కదా అని దేవుడు చెప్తాడు. అయితే మనం కూడా ఉప్పు సారం కలిగిన వారమే ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ నిస్సారమైన జీవితంలో బయట పారిపోయాలని దేవుడు మనని కోరుకోవట్లేదు. అది ఏదైతే మనల్ని బయటకు పారబోయబడాల్సిన పరిస్థితి రాకుండా దేవుడు నన్ను ఒక జీవము కలిగిన స్థితిలో ఒక అభిషేకం ఒక నిబంధనగా దేవుడు నన్ను ఒక కవెనెంట్ గా దేవుడి లోకానికి ఏర్పరిచాడు. అయితే దేవుడు మనకిచ్చిన వాల్యూని, ఆ యొక్క అభిషేకాన్ని, ఆ యొక్క ప్రత్యేకతను మనము దేవుడి నామాన్ని మహిమకరంగా మన ప్రతి పరిస్థితిలో మనం ఉండాలా. అదే విధంగా 2వ రాజులోనే మనం చూసుకున్నట్టు 2:21 చూసుకున్నట్లయితే, అతడు ఆ నీటిని ఊట యుద్ధకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చిన ఈ నీటి నేను బాగు చేసినాను, ఇక మీదట దీని వలన మరణం కలగదు, ఇక అదే కాకుండా దీని వలన ఇది విశాలంగా ఇంక ఉండదు అని చెప్తున్నాడు.
దేవుడు అన్నాడు, ఈ నీటి నేను ఇంకా దీన్ని అభిషేకించానని దేవుడు చెప్తున్నాడు. అది ఉప్పు వేసినాను కావని దీని వల్ల ఇంకెప్పుడు మరణం కలగదు, అదే విధంగా దీని వల్ల ఇది నిస్సారంగా ఉండదు అని చెప్తున్నాడు. అయితే దేవుని మనం కూడా దేవుని యొక్క అభిషేకాన్ని, ఆ సారం కలిగిన అభిషేకం మనం కలిగి ఉండాలి, సారవంతమైన జీవితం మనం కలిగి ఉండాలని మనం కూడా దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. దేవుడు మనల్ని కూడా ఆయన నీతిని మన మీద కప్పి, ఆయన మన అపవిత్రతను, మనకు అవినీతిని అంతా తీసేసి దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు. దేవుడు మన ఈ లోకానికి ఏమైనా ఉండాలని కోరుకుంటున్నాడు అండి? ఉప్పుగా. అంటే ఉప్పు అంటే ఒక కవనెంట్ గా దేవుడు నన్ను దేవుడి లోకానికి ఒక నిబంధనగా దేవుడు ఏర్పరిచాడు. ఆ గొప్ప వాల్యూ అయిన జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చిన ఆ ప్రశస్తతని, ఆ యొక్క ప్రత్యేకతని నేను కాపాడుకునేవారిగా మన ప్రతి పరిస్థితిలో దేవుడు ఉండాలని నాతో మాట్లాడుతున్నాడు. అయితే మనం అదే విధంగా చూసుకున్నట్టు ఈ ఓల్డ్ టెస్టిమెంట్ లో లేవి కాండంలో దేవుడు చెప్తాడు ఏ విధంగా ఇది ఒక కవనెంట్ అని. మన బైబిల్ పరంగా ఏ విధంగా చెప్తారని మీరంటే, లేవి కాండం 2వ అధ్యాయం చూసుకున్నట్లయితే, లేవి కాండము 2వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, లేవి కాండము 2వ అధ్యాయము 13వ వచనం మనం చూసుకున్నట్లయితే దేవుడు చెప్తాడు, ప్రతి విషయంలో కూడా మీరు ఉప్పుని ఖచ్చితంగా వాడమని దేవుడు చెప్తాడు అనమాట. 2వ అధ్యాయము 13వ వచనంలో చూసుకున్నట్లయితే, ప్రతి ఒక్క బలి ఇచ్చేటప్పుడు కూడా మీరు ఖచ్చితంగా ఉప్పుని వాడమని చెప్తాడు. 2వ అధ్యాయము 13వ వచనం చూసుకున్నట్లయితే, నువ్వు అర్పించే ప్రతి నైవేద్యం నాకు ఉప్పు చేర్చవలను, నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలను, నీ అర్పణలన్నిటిలోనూ ఉప్పు అర్పింపవలను. ఏంటంటే మనం ఇచ్చే అర్పణలన్నిటిలో కూడా ఉప్పుని ఖచ్చితంగా అర్పించమని చెప్తున్నాడు. అంటే నువ్వు ఇచ్చే ప్రతి నైవేద్యంలో కూడా ఉప్పు ఖచ్చితంగా ఉండాలని చెప్తాడు. దేవుడు ఈ ఉప్పుని ఏ విధంగా ఉంచాడంటే, ఇది ఒక కవనెంట్ గా, దేవుని ఒక నిబంధనగా దేవుడు ఈ మన యొక్క పాత నిబంధనలో ఈ ఉప్పు అనేది అర్పించేటప్పుడు ఖచ్చితమైన ఒక కవనెంట్ గా, ఒక నిబంధనగా దేవుడు ఏర్పాటు చేస్తాడు. మనం న్యూ టెస్టిమెంట్ లో మనం చూసుకున్నట్లయితే, కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 5:13 చూసుకున్నట్లయితే దేవుడు చెప్తాడు, మనం ఈ లోకానికి ఏమై ఉన్నామండి? ఉప్పై ఉన్నామని దేవుడు చెప్తాడు. మనము ఈ లోకానికి ఉప్పై ఉన్నాము. అయితే దేవుడు చెప్తాడు, అదే విధంగా ఈ దేవుడు ఈ టైంలో మనం దేనికోసం ఉప్పు అనేది దేనికోసం వాడతారండి? ప్రిజర్వ్ చేయడానికి, ఇంకా ప్యూరిఫై చేయడానికి, ఇంకా ఫ్లేవర్ కోసం వాడతారనమాట. అయితే దేవుడు నన్ను ఈ ప్రపంచానికి అంటే లోకానికి దేవుడు మనకి హోల్ గా, అంటే మనకే సర్వాధికారం కలిగిన విధంగా, అంటే మన వల్లనే ఈ లోకానికి వెలుగు కలిగి ఉందిగా దేవుడు దేవుడు చెప్తారు, లెమ్ము తేజరి లెమ్ము, లోకంలో చీకటి కమ్ముచున్నదని దేవుడు చెప్తాడు. అయితే మనం వెలుగు కలిగించే వారిగా, మనం వల్ల ఉప్పు అంటే ఒక జీవాన్ని మనము చచ్చినటువంటి పరిస్థితుల్లో, అంటే నిర్జీవమైన స్థితిలో మనము జీవాన్ని కలిగించే వారిగా దేవుడు చెప్తాడు. సమాధాన పరిచేవారు దండిలు అని చెప్తాడు. ఎక్కడైతే సమాధానం ఉందో మనం సమాధాన పరిచేవారిగా, ఎక్కడైతే దుఃఖంలో ఉన్నారో అక్కడ మనం దేవుని యొక్క సంతోషాన్ని, దేవుని యొక్క జాయిన్ మనం అక్కడ నిలిచేవారిగా, ఎక్కడైతే అక్కడ దేవుని శోధనలు, సమలు, నిరుత్సాహంలో ఉన్నారో అక్కడ మనల్ని వాళ్ళు తిరిగి లేపేవారిగా, ఓదార్చేవారిగా, దేవుని ప్రేమను కనపరిచేవారుగా, ప్రతి విషయంలో కూడా మనం ఒక ఉప్పుగా దేవుడికి, లోకానికి మనం వెలుగుగా మనము ఉండాలని దేవుడు నన్ను చూసి ఆశపడతా ఉన్నాడు. అయితే దేవునికి విలువైన జీవితాన్ని, దేవుడు ఇచ్చిన నీకు ప్రత్యేకింపబడిన జీవితం, నీ ఒక నిబంధన లోకానికి దేవుడిని నేర్పించిన విధానాన్ని బట్టి మనం కూడా ఆ యొక్క నిబంధనని మనము చాటి చెప్పేవారుగా, దేవుని నామాన్ని మహిమపరిచేవారిగా, అనేక దేవుని ప్రేమ గుర్తెరుగులాగా, అనేక దేవుని వైపు వారిగా నేను ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అయితే మనం చూసుకున్నట్లయితే ఏంటే ఈ యొక్క ప్యూరిఫికేషన్ అంటే ఏంటంటే, దేవుడు మనలో ఏం ఆశపడుతున్నాడు? మన ఒక పవిత్రత, పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. మరి అంటే క్రైస్తవులు అనేవాళ్ళు అంటే ఏ విధంగా మనం ఉండాలంటే, ప్రిజర్వ్ అంటే దేవుని వాక్యాన్ని మనం నిలుపుకొని, ఆ ఖడ్గం, 2 అంచులు గల ఖడ్గం, వాడిగల ఖడ్గంగా దేవుడు మనం పొద్దున కలిగి మనం ఉండాలని, దేవుని వాక్యం మనలో నిలుపుకొని ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు 40 రోజులు శోధించినప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా సాతానని మాటకి దేవుని యొక్క వాక్యాన్ని, ఖడ్గం అనే వాక్యాన్ని వాడినప్పుడు వాడు పారిపోయాడు కదండి దేవుని దగ్గర నుంచి. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో నాటబడిన మనము దేవుని వాక్యం మనం ప్రిజర్వ్ చేసుకునే వాళ్ళుగా, దేవుని వాక్యాన్ని మన హృదయంలో ప్రిజర్వ్ చేసుకునే వారుగా మనం ఉండాలి. అదే విధంగా దేవుడు మన ఆశపడుతున్నది ఏంటంటే,
మన మన ప్రతి విషయంలో కూడా మన యొక్క ప్రతి ఒక్క దేవుని యొక్క హోలీనెస్ అంటే పరిశుద్ధత మనలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మన ప్రతి ఒక్క వరల్డ్ అంటే ఈ లోక తరంపులు అన్నిటిని మనం తీసివేసి ఈ లోక పరంగా ప్రతి ఒక్క పాపాన్ని ప్రతి ఒక్క శాపాన్ని దేవుడు తీసివేసి ఆయన పరిశుద్ధత మనం నింపాలండి. కరప్షన్ తో కూడిన అంటే ఈ లోకం వెలుగు చీకటితో కూడిన ఈ లోకంలో మనము ఒక వెలుగుగా ఒక ఉప్పుగా సారవంతమైన జీవితం మనం జీవించాలని. అందరిలాగా మనం ప్రతి పరిస్థితిలో ఉండకూడదు. అందరు ఎలా ఉంటున్నారు అలా కూడా మనం ఉండొద్దు, కానీ ప్రత్యేకింపబడిన వారిగా దేవుడు మనకిచ్చిన ప్రత్యేకతను మనము కాపాడుకునే వారిగా దేవుడు మనకిచ్చిన ప్రత్యేకత ద్వారా దేవుడు నామని మహిమపరిచేవారిగా నువ్వు నేను ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే మన ఏమంటారు ఒక ఫెయిత్ అంటే లోకానికి మనము ఒక ఫ్లేవర్ గా మన దేవుడు మనల్ని ఏర్పరిచేశాడు. నేను నన్ను దేవుడు ఈ లోకానికి ఏ వంటలోనైనా ఉప్పు వాడకపోతే అక్కడ ఏ ఫ్లేవర్ అనేది ఉండదు కదా. దేవుడు నిన్ను నన్ను కూడా ఒక ఫ్లేవర్ గా ఒక లోకానికే మనము ఉప్పుగా ఒక ఫ్లేవర్ గా దేవుడు మనల్ని నిన్ను నన్ను చేశాడు. అయితే దేవుడు మన పిలుపుకు దేవుడు మనల్ని ఆశపడుతుంది ఏం తెలుసా? మన పిలుపుకు మనము నిబద్ధత కలిగి ఉండాలా. మన పిలుపుని మనం మర్చిపోయే వారిగా, లేదంటే ఈ లోకంలో అందరి వల్లే మనం బిజీ అయిపోయి లోకంలో ప్రత్యేకింపబడకుండా అందరిలా ఎలా ఉంటున్నారు మనం కలిసి లోకంలో కలిసిపోయే వారిగా కాదు, కానీ మన యొక్క నిబద్ధతను మన యొక్క పిలుపుకు నిబద్ధతను మనము కలిగి ఉండాలిగా. ఒక ఫెయిత్ఫుల్ గా మనము ఉండే విధంగా దేవుడు ఉప్పు ఆశపడుతున్నాడు. దేవుడు ఉప్పు నిస్సారం అయితే దేని వల్ల సారం పొందినని దేవుడు చెప్తుంది, బయట పారబోయబడేయడానికే. కానీ దేవుడు నేనంత ప్రత్యేకించబడినప్పుడు నువ్వు లోకానికి అంత ప్రత్యేకంగా నిన్ను ఒక కవనండి కొన్ని నిబంధనగా దేవుడు నేను ఏర్పాటు చేసినప్పుడు నువ్వు బయట పారబోయబడే దాని వాడిగా నువ్వు ఉండకూడదు. కానీ దేవుడు నేను నన్ను ఆశపడుతుంది ఏం తెలుసా? లోకానికి నువ్వు ఉప్పై ఉండాలని, లోకానికి నువ్వు ఒక కవనండిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే మనం బయట పారబోయబడే వారిలాగా ఉంటున్నామా? ఈ లోకంలో బిజీ అయిపోయి ఈ లోకం అంటే డబ్బు సంపాదించుకోవడము, తినడము, తాగడము, లేదంటే మన ఫ్యామిలీ మన పిల్లల్ని కట్టుకోవడం, మన పనులు బిజీ అయిపోయాము. కానీ ఆ దేవుడు నిన్ను లోకానికి ఒక ప్రత్యేకింపబడిన ఒక నిబంధనగా కవనెంట్ గా దేవుడు నేను ఉండాలని ఆశపడుతున్నాడు. నీ ద్వారా దేవుడు నువ్వు ఒక ఫ్లేవర్ గా లోకానికి ఉండాలని దేవుడు ఆశపడతాడు. అదే మార్కు సువార్త 9వ అధ్యాయం మనం చూసుకున్నట్టు 9:49 నుంచి 50 వరకు చూసుకుంది. ఆ మార్కు సువార్త 9వ అధ్యాయము 49 నుంచి చూసుకున్నట్లయితే 49 నుంచి 50 వరకు. ప్రతి వానికి ఉప్పు సారం అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన దానికి సారం కలగజేతురు? మీలో మీరు ఉప్పు సారం గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండుడని చెప్పెను. ఏంటండి? ప్రతి వానికి ఉప్పు అగ్ని వలన సారం కలిగిద్ది. దేని వల్ల అగ్ని సారం కలిగిద్దండి? అగ్ని వలన ఉప్పు సారం కలిగిద్ది. అయితే మనం మొదట మాట్లాడుకున్నట్లుగా మనకి కలిగే శోధనలు, మనకు కలిగే ప్రతి పరిస్థితి కూడా దేవుడు ఏం చెప్తాడు? నేను అగ్నిలో వేసినట్టు నేను కుటుంబం వేసిద్ది అని చెప్పి మన ప్రతి శోధనలో కూడా నేను ఒక బంగారం వాళ్ళ శ్రేష్టమైన ఒక బిడ్డగా దేవుడు నేను బయటకు తీసుకురావాలని, దేవుని యొక్క ప్రియమైన బిడ్డగా నేను దేవుడు అన్న ఆశ ఉండాలని చెప్పి, అయితే ప్రతి శోధనలో మనం జయించి బయటకు వచ్చేవారిగా దేవుడు నిన్న ఏర్పరచాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అయితే మనం ఉప్పు నిస్సారం అయితే దేని వలన సారం కలిగిందని దేవుడు చెప్తున్నాడు. అయితే మనం సారం కలిగి ఉండాలంటే ఒకరినొకడు సమాధానం కలిగి ఉండమని దేవుడు చెప్పి, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండు అని చెప్తున్నారు. మనం ఎప్పుడు సారం కలిగి ఉంటామండి? ఒకరితో ఒకరు మనము సమాధానం కలిగినప్పుడు అటువంటి సమాధానకరమైన జీవితం మన చుట్టూ ఉండే వాళ్ళతో, మన కుటుంబకులు, మన రిలేషన్స్ తో మనం కలిగి ఉండి దేవుని నామాన్ని మహిమపరంగా మన జీవితం మనము సారవంతమైన జీవితంగా మనము నిస్సారం అయిపోయే స్థితిలో మనము ఉండొద్దు. కానీ మనం సారం కలిగి అనేక మందిని ఈ యొక్క విలువైన నిబంధనలోకి, ఈ ప్రణాళికలోనికి దేవుని యొక్క ప్రేమను రుచి చూచేలాగా అనేక మందిని కూడా ఈ ఉప్పు వలె ఈ లోకానికి అనేక మందిని ఈ యొక్క దాంట్లో మనం చేర్చేవారిగా, దేవుని ప్రేమను రుచి చూసేవారిగా, మన చుట్టూ ఉండే వాళ్ళని మనము చేర్చేవారిగా ఉండాలని దేవుడు ఆశపడుతా ఉన్నాడు. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ ప్రాక్టికల్ గా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉప్పు అనేది ఒక ఫిజికల్ సబ్స్టెన్స్ కాదు, కానీ ఇదంటే ఒక బ్యారియర్ ఎగనిస్ట్ ద ఈవిల్. అంటే ఒక ఉప్పు అనేది మనం చూస్తే ఒక సబ్స్టెన్స్ అంటే ఒక వస్తువు కాదు, కానీ అది ఒక ఈవిల్ కి ఎగనిస్ట్ గా బ్యారియర్ లాంటిది అనమాట. అయితే సాతాను దేవుని యొక్క వాక్యాన్ని అన్ని విధాలుగా కాపీ కొట్టి అన్నిలు కూడా చాలా విషయాలు ఉప్పు వాడుతూ ఉంటారు. అది కూడా మనము ఆ విధంగా మనం చూస్తావేమో, కానీ మన బైబిల్ పరంగా కొత్త నిబంధనలు, నూతన నిబంధనలు కూడా దేవుడు ఉప్పు అనేది ఒక కవనెంట్ గా దేవుడు చూపించాడు. అయితే సాతాను అన్ని కాపీ కొడతా ఉంటాడు కదండి, కానీ దేవుడు ఇచ్చిన ప్రణాళిక ఏంటంటే దేవుడు నన్ను ఒక
ఒక ఉప్పుగా ఈ లోకానికి ఒక కవనంటి ఒక నిబంధనగా దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేశాడు. ఆ పరిస్థితి మనం ఎప్పుడు మర్చిపోవద్దు. మనల్ని మనం ఎప్పుడు తక్కువగా అంచనా వేసుకోవద్దు. మనల్ని మనం ఎప్పుడు అపవిత్ర, ఆయన నీతితో నిన్ను నన్ను కప్పాడు, ఆయన పరిశుద్ధతతో మనల్ని కప్పాడు. కాబట్టి మనం శారీరకంగా బలహీనమే, కానీ దేవుని మనం అడగాలి. దేని వల్ల సారం కలిగిద్దంటే దేవుని వల్లనే మనకి సారం కలిగిద్ది. దేవుడు చెప్తారు కదా, అయ్యా ఎలీషా నీటిని నిస్సారంగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉప్పు వేసి అభిషేకించాడో, నువ్వు నన్ను అభిషేకించు ప్రభా, నన్ను పరిశుద్ధపరచు, నాలో ఒక సారవంతమైన జీవితాన్ని నాకు దయచే. ఇప్పటి వరకు నీ యొక్క అవమానకరంగా జీవించానేమో, అయితే నాలో ఉన్న ఈ సారతను తీసివేసి అందరితో కూడా సమాధానం కలిగి ఉండేలాగా ప్రభా, నీ వల్ల నీకు స్వభావాన్ని అనేకులకు చూపించేలాగా అటువంటి కృపను మాకు దయచే. మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఈ ఉప్పును మనం ఫిజికల్ గా మనం వాడినట్లయితే, చూసినట్లయితే, ఈ యొక్క ప్రాక్టికల్ గా అంటే ఒక ప్రవచనాత్మకరంగా మనం చూసుకున్నట్లయితే, దీన్ని ఒక స్పిరిచువల్ వార్ఫేర్ గా, అంటే ఒక ఆత్మీయ యుద్ధంలో ఈ ఉప్పుని మనం వాడొచ్చు. అంటే మనం ఫిజికల్ గా మనం చూడొచ్చు. అంటే మనం దీన్ని అంటే హౌ టు యూజ్ ద సాల్ట్ ఇన్ ప్రేయర్ అండ్ స్పిరిచువల్ వార్ఫేర్. ఈ సాల్ట్ ని, ఉప్పుని ఒక స్పిరిచువల్ వార్ఫేర్ లోను, ఒక ప్రార్థనలోను ఏ విధంగా వాడొచ్చు అని మీరు అడిగితే మనం చూసుకోవచ్చు. ఏంటంటే మనం ఒక సాక్రిఫైజింగ్ హోమ్, మన ఇంటిని మనం అభిషేకించుకోవడానికి ఉప్పును మనము వాడవచ్చు. అయితే మనం ఒక చిన్న సాల్ట్ ని మనం తీసుకొని ప్రార్థన చేసి, ప్రభా ఎలీషా ఏ విధంగా అభిషేకించి ప్రార్థన చేస్తాడు, ఆ విధంగా ప్రార్థన చేసిన ఈ ఉప్పును మీరు అనయం చేయమని చెప్పి, మన ఇంటి చుట్టుప్రక్కల మన ప్రతి కార్నర్స్, మన విండోస్, ప్రతి ఇంటి చుట్టూ మనము ఎలీషా ఏ విధంగా అభిషేకించి ప్రార్థన చేస్తాడు, ప్రభా నేను ప్రార్థన చేస్తాను, ఈ ఉప్పును మీరు అభిషేకించమని అది మీరు ప్రార్థన చేసి మనం వేసినప్పుడు, మన ఇంటి చుట్టూ కూడా మన ప్రతి ఒక్క విండోస్, ప్రతి కార్నర్స్ చేసినప్పుడు అది ప్రతి ఒక్క ఈవిల్ పవర్, అంటే దేవుడి యొక్క ఈవిల్ కి ఎగనిస్ట్ గా ఇది పనిచేస్తా. ఒక అభిషేకించబడిన ఉప్పు ఒక ఈవిల్ కి ఎగనిస్ట్ గా దాని పవర్ కి, అంటే నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టేదిగా దేవుడి యొక్క అభిషేకించబడిన ఉప్పును మనం వాడుకోవచ్చు. అదేవిధంగా మన పర్సనల్ ప్రొటెక్షన్ కూడా మనము ఉప్పుని అంటే ప్రాక్టికల్ గా మన యొక్క ఫెయిత్ ని మన యొక్క బిల్డప్ చేసే విధంగా, మన యొక్క యూనిటీని పెంచే విధంగా ఈ యొక్క ప్రార్థన మనం చేసుకోవచ్చు అనమాట. పర్సనల్ ప్రొటెక్షన్ కూడా ఏంటంటే కొంచెం సాల్ట్ మనం తీసుకొని దేవుడిని అడిగి, ప్రభా నాలో ఉన్న ప్రతి నిస్సారతని, మన తలంపులు, నా హార్ట్ ని, నా బాడీని మీరు క్లెన్స్ చేయాలి ప్రభా. ప్రతి నిస్సారతను తీసివేసి, నీకు అసహ్యంగా ఉన్న ప్రతి దాన్ని తీసేసి నీలో సారవంతమైన జీవితం జీవించేలాగా, నేను ఈ లోకానికి ఒక కవనెంట్ లాగా, నేను ఇదిగా అంటే ఒక నిబంధనగా నీ కొరకు జీవించే విధంగా నన్ను అభిషేకించు. నా మైండ్, నా థాట్స్ ని, అంటే నా ఆలోచనని, నాకు శరీరాన్ని నువ్వు అభిషేకించు. ప్రతి అపవిత్రతను తీసివేయమని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన పర్సనల్ ప్రొటెక్షన్ కూడా దేవుడు అది మనం వాడొచ్చు ప్రాఫిటికల్ గా. అదే విధంగా మన గ్రూప్ ఆఫ్ ప్రేయర్స్, అంటే మనం ఒక గ్రూప్ గా మనం ఒక విషయాన్ని బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు, గ్రూప్ గా ప్రేయర్స్ మనం మొదలు పెట్టినప్పుడు, మన ప్రార్థన కంటే ముందుగా ఒక బౌల్ మనం ఆ సాల్ట్ ని తీసుకొని అందరం కలిసి మనం దీన్ని అభిషేకించమని ఆ బౌల్ ని, ఆ బావులతో ఉన్న సాల్ట్ మీరు అభిషేకించమని ప్రార్థన చేసినప్పుడు, ఎలీషా ఏ విధంగా అయితే దీన్ని అభిషేకానికి గుర్తుగా సాల్ట్ ని ఏ విధంగా వాడాడో, ఆ విధంగా మేము ప్రార్థన చేసినప్పుడు, అంటే ఇది దేనికోసం వాడబడుతుందంటే స్ట్రెంత్, ఫెయిత్ ని మనం స్ట్రెంత్ చేయడానికి, అదే విధంగా ఒక యూనిటీని బిల్డప్ చేయడానికి మన యొక్క ఫెయిత్ అనేది ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఆ విధంగా సాల్ట్ మీరు అభిషేకించుకొని దాన్ని మనం తర్వాత తీసేయచ్చు. కానీ ఇది అభిషేకించుకొని మనం ప్రతి ఒక్కరు కూడా ఉప్పు సాల్ట్ మన చేతిలో పట్టుకొని అందరు గ్రూప్ గా ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు కూడా దాన్ని అభిషేకించి ప్రార్థన మనం స్టార్ట్ చేయొచ్చు. అదే అంటే మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నిబంధన నిత్యం నిలిచి, దేవుడు ఒక కవనెంట్ గా మనకి ఉప్పు అనేది ఒక కవనెంట్. అయితే దేవుడు ఒక కవనెంట్ గా ఈ లోకానికి మనకి ఏర్పాటు చేశాడు. అయితే నువ్వే ఆ కవనెంట్. ఏంటండి, నువ్వే దేవుడు ఎవరన్నాడు, మన పాత నిబంధనల ఉప్పుని ఒక నిబంధనగా వాడమన్నాడు. అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క బలిలో కూడా ఉప్పు ఖచ్చితంగా ఉండేలా చూడమన్నాడు. కానీ నూతన నిబంధనల దేవుడు నిన్నే ఒక కవనెంట్ గా దేవుడు ఉంచాడు. నువ్వే ఒక కవనెంట్. దేవుడు నిన్నంత ప్రత్యేకపరిచి ఈ లోకానికి నేను ఉప్పుగా, ఈ లోకానికి ఒక ఫ్లేవర్ గా, ఈ లోకానికి ప్రిజర్వ్ గా, అంటే నీలో ఉన్న దేవుని యొక్క ఆయన యొక్క స్వభావం మొత్తం, ఆయన ప్రేమ, ఆయన వాక్యం నీలో ప్రిజర్వ్ అయ్యి అనేకులకు చాటి చెప్పేది ఒక సువాసనగా దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు. అయితే ఆ విధంగా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని చిత్తం మనం నెరవేర్చే విధంగా మనం ఉండాలని దేవుని యొక్క ఆశ ఏ విధంగా మన పట్ల ఉందో, దేవుని ప్రణాళిక ఏ విధంగా ఉందో,
ఆ విధంగా నువ్వు నేను జీవించాలని దేవుని చిత్తాన్ని మన జీవితం నెరవేర్చే విధంగా ఒక కవలెంట్ గా దేవుడు నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, ప్రత్యేకమైన ఒక బిడ్డగా, ఆయన ప్రియమైన బిడ్డగా దేవుడిని నేర్పరచుకున్నాడు. కాబట్టి ఆయన ప్రణాళిక ప్రకారంగా మనం మనుషులు సంతోషపెట్టినా, ఎంత సంతోషపెట్టినా, ఎంత డబ్బు ఇచ్చినా, లేదంటే వాళ్ళని ఎంత పొగిడినా కూడా ఒక్క దినము లేదా ఒక నెల 2 నెలలే ఉంటదండి. అయితే దేవుణ్ణి మనం సంతోషపెట్టినప్పుడు నీకు మన లైఫ్ కి అది శాశ్వతమైన ప్రేమ. అయితే ఆయన శాశ్వతమైన ప్రేమను మనకు అందిస్తాడు. మనుషుల ప్రేమ డబ్బుతో కూడుకుంది, మనుషుల ప్రేమ సమయోచితంగా ఉంటది. కానీ అయితే దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, నీ దగ్గర నుంచి ఏ బదులు ఆశించని ప్రేమ. అయితే మనుషులు నేను ప్రేమించాలంటే నువ్వు ఏదైనా వెల చెల్లించాలి, లేదా నువ్వు టైం స్పెండ్ చేయాలా మనుషుల కోసం, లేదంటే వాళ్ళకి బంగారం గిఫ్ట్ ఇవ్వాలా, లేదంటే అయితే ఏమంటారు డబ్బులు ఇవ్వాలా, ఇలాంటివి చాలా మనుషులు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ దేవుడు నీ నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా, ఏ బదులు ఆశించని ప్రేమను దేవుడు, నిస్వార్థమైన ప్రేమను దేవుడు నీ పట్ల చూపిస్తున్నాడు. అటువంటి ప్రేమను లోకం అంతా ఎతికినా కూడా నీకు ఆ ప్రేమ దొరకదు. అయితే దేవుడు ఆయన ప్రేమించడమే కాదు, కానీ దేవుడి లోకానికి నిన్ను ఒక నిబంధనగా, ఒక కవనెంట్ గా దేవుడు నేను ఏర్పాటు చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన ఆశని, ఆయన ప్రణాళికని, ఆయన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడుతున్నావా? అయితే ఈ దినాన దేవుని క్షమించమన్నాడు. ఇప్పటి వరకు మన ప్రణాళిక, ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా నిస్సారంగా దేవుడు పారపోయబడే విధంగా మనం ఉన్నామేమో. దేవుడు నిన్ను ఒక లోకానికి ఉప్పుగా ఉంచినప్పుడు నువ్వు ఉప్పు సారం లేకుండా అనేక మందిని విమర్శించేలాగా, అనేకులకి దేవుని అవమానం తెచ్చేవారిగా మన జీవితం, మన జీవితం ఉందేమో, మన సాక్ష్యం ఉందేమో. అయితే దేవుడి దినాన్ని ఆశపడుతున్న మాట ఏం తెలుసా? దేవుడు నేను ఒక నిబంధనకి లోకానికి కొంచాలని ఆశపడుతున్నాను. నువ్వు ఎక్కడ బలహీనరాలు, దేవుడి బలహీనత దేవునికి అప్పచెప్పు. దేవునికి చెప్పు, దేవుడిని క్షమించి నువ్వు ఎక్కడ బలహీనంగా ఉన్నావు, దేవుడు అక్కడ నేను లేపి, నేను బలంగా, నేను ఘనంగా దేవుడిని చాలా ఆశపడుతున్నాను. నేను ఒక లోకానికి, ప్రపంచానికి, లోకానికి నువ్వు గొప్పగా ఉండాలి. ఒక నిబంధనగా దేవుడు నేను ఏర్పాటు చేయబోతున్నాడు. ప్రపంచం అంతగా హోల్ గా నువ్వు ఒక నిబంధనగా దేవుడు నేను చేయబోతున్నాడు. అంత ప్రత్యేకింపబడిన నువ్వు ఎందుకు పందులు తప్పిపోయిన కుమారుడే విధంగా అయితే పందులు గుంపులు పందులక ఆ పుట్టును తింటూ లోకంలో బతికాడు, ఇంకా మనం ఎందుకు ఆ యొక్క లోకంలో పందులు పట్టుకోసం మనం ఆశపడతాం? దేవుడు ప్రశస్తమైన వస్త్రాలతో నేను అలంకరించి ఆయన రాజముద్ర ఉందని దేవుడు నిన్ను ధరింపజేసి ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా దేవుడు నిన్ను ఏర్పాటు చేయాలని, ఆయన రాజ్య సింహాసనం కూర్చోపెట్టాలని దేవుడిని ఆశపడుతున్నాడు. ఆయన ఇచ్చిన ఆయన ప్రణాళికను మనము నెరవేర్చేవారిగా, ఆయన సంతోషపెట్టేవారిగా ఉన్నప్పుడు దేవుడు నేను అనేక మంది ఎదుట, నీ శత్రువుల ఎదుట దేవుడు నీకు భోజనం సిద్ధపరిచి నిన్ను అనేకలు పెద్దలు గవిని దగ్గర నేను కూర్చునేవాడిగా దేవుడు నిన్ను నిలవబెట్టబోతున్నాడు. ఆ దేవుని యొక్క నమ్మినట్లయితే నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవిస్తావా? సూత్రమేసే గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, బలవంతుడ, ప్రతి ఒక్క బిడ్డ నీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. అవును దేవా, అయ్యా మమ్మల్ని సాల్ట్ అంటే ఉప్పుని ప్రభావ కవర్నెంట్ అని చెప్పి మాకు ఇది నాకు తెలియజేసిందేవా. నీ నామాన్ని మహిమపరుస్తున్నాం దేవా. తండ్రి ప్రభా, ఆయన మమ్మల్ని ఒక నిబంధనగా ఈ లోకానికి ఏర్పాటు చేసిన దేవుడు వేసా. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి, ఈ ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి అయ్యా. ఎక్కడ మేము బలహీనత నిస్సారమైన జీవితం జీవిస్తున్నాము, నీ తండ్రి ప్రభా ఉప్పు వేసినట్లు ప్రభావం సారవంతమైన జీవితాన్ని మేము జీవించే విధంగా, నిన్ను మహిమపరిచే విధంగా, నీ చిత్తాన్ని ప్రభ నెరవేర్చే విధంగా తండ్రి ప్రభ, నీ ప్రణాళికలను మేము వచ్చేలాగిన ప్రభ, అనేక మంది నీ ప్రేమ రుచి చూపించేలాగిన మేము తినైనా ఆ రుచిని అనేక మంది నీ ప్రేమ రుచి తండ్రి ప్రభ అయ్యా ఎరుపులాగా మేము నడిపించే విధంగా మమ్మల్ని నడిపించమని ప్రభ, నీ నిబంధనలకు మమ్మల్ని తీసుకురమ్మని తండ్రి ప్రభ. మాలో ఇంకా ఈ లోక సంబంధంగా తండ్రి ప్రభ ఈ పందులు పట్టును ప్రభ వెతుక్కుంటూ ప్రభ అయ్యా తండ్రి లోక కింద ఉన్న వాటిని వెతుక్కుంటూ తండ్రి ప్రభ అయ్యా మేము జీవిస్తే మమ్మల్ని క్షమించి తండ్రి ప్రభ, నువ్వు మాకు ఏర్పాటు చేసిన మహిమకరమైన జీవితాన్ని, నీ చిత్తాన్ని నెరవేర్చి ప్రభ నిన్ను మహిమపరిచే విధంగా తండ్రి ఘనమైన జీవితాన్ని జీవించే వారిగా తండ్రి ప్రభ, సారవంతమైన జీవితంతో మమ్మల్ని నింపమని ఏస్తున్నామని ప్రార్థించి అడిగి వేడుకున్న పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రజలాడండి అందరికీ దేవుని నామమున మహిమ కలుగుగాక. ఈ వాక్యం మీకు ఆదరణకరంగా ఉన్నట్లయితే అనేక మంది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునేలాగా ఎంకరేజ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉన్నట్టు కింద ఉన్న వాట్సాప్ నెంబర్ మాకు కాల్ చేయండి, లేదా మీకు ప్రార్థన అవసరం ప్రైజ్ రిక్వెస్ట్ కింద టైప్ చేయండి. మీ కొరకు మేము నమ్మకంగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తాము. ప్రజలాడండి, దేవుడు మిమ్మల్ని దీవించిందాక. ఆమేన్.